వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవం గల దేవ, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ వాక్య భాగంలోకి వెళ్ళుచుండగా నీ ప్రజలకు నీ వాక్కు పంపి మీరు తృప్తిపరిచినట్లుగా నీ వాక్కు ద్వారా మాతో మా అందరితో మీరుండి మాట్లాడమని, మహిమ ఘనతలు మీరే పొందుకోమని మా ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. మనము వాక్య భాగంలోకి వెళ్ళే ముందు యెషయా 38:5 అధ్యాయం చూసినట్లయితే, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మొదటిగా మనం లేఖన భాగం చూసినట్లయితే హిజ్కియా ఎందుకు కన్నీరు విడిచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడంటే, హిజ్కియా తను ఎప్పుడైతే కన్నీటితో దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెడుతున్నాడు ప్రియులారా, ఆ మాట చదువుకుందాం చూడండి. అదే 38. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా. చూడండి ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే, యెషయా ప్రవక్తను హిజ్కియా దగ్గరికి పంపించి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీవు మరణమవుతావు, ఇక నువ్వు బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెషయా ప్రవక్త వచ్చి ఆ మాట ఎప్పుడైతే హిజ్కియాకు ఆ మాట చెప్పాడో, చూడండి ప్రియులారా, సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఎంతోమంది అనేకులు తను చివరి దశలో ఉన్నప్పుడు, తను మరణ పడకల్లో ఉన్నప్పుడు వారు డాక్టర్లు వైద్యం అందిస్తూ ఉంటారు. అలాగా డాక్టర్లు వారు చేసే ప్రయత్నం అంతా చేసి వారు ఏమంటారు, మా ప్రయత్నం అంతా మేము చేశాము, ఇక ఆ దేవుడే అతన్ని బ్రతికించాలని చెప్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అలాగే ఇక్కడ ఎప్పుడైతే యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాకి ఆ మాట చెప్పాడో, హిజ్కియా మొదటిగా తన బాధను ఇతరులకు చెప్పుకోలేదు, తన స్నేహితులతో చెప్పలేదు, తన బంధుమిత్రులతో చెప్పలేదు. కానీ మొదటిగా ఆయన మొదట చేసిన పని ఏంటంటే, చూడండి అదే 2వ అధ్యాయం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయమున్నై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతనో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ యెహోవాకు ప్రార్థింపగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక హిజ్కియా తను కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. అయితే మన కన్నీటిని చూసి దాటిపోయే దేవుడు కాదు ఆయన. మనం శ్రమలో ఉన్నా, మనం వేదనలో ఉన్నా,
మనం బాధల్లో ఉన్నా, మనం ఇబ్బందిలో ఉన్నా, ప్రతి అవసరతలో ఆయన మనకు తోడుండే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే హిజ్కియా కన్నీళ్లు కార్చి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, చూడండి. బర్తిమాయి ఎప్పుడైతే ప్రభు అయిన యేసు ఆ మార్గాన వెళ్తున్నాడని తెలుసుకొని అతడు కేకలు వేయడం మొదలు పెట్టాడు. ఏమని? దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణింపుము, కరుణింపుము, కరుణింపుమని కేకలు వేయడం మొదలు పెట్టాడు ప్రియులారా. ఎందుకంటే తన జీవితంలో ఆయన దాటిపోతే మరెన్నడూ చూపు పొందలేడు. అందుకే అక్కడున్న వాళ్ళు కూడా అందరూ గద్దించినా కానీ మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. హల్లెలూయా. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణింపుము, కరుణింపుమని కేకలు వేయడం మొదలు పెట్టారు పిల్లలు. చూడండి. అందుకే ఎప్పుడైతే ఆయన కేకలు వేయడం మొదలు పెట్టాడో అక్కడున్న వారు కూడా ఆ వ్యక్తిని గద్దించారు. అయినా కానీ మరి ఎక్కువగా కేకలు వేయడం మొదలు పెట్టాడు. చూడండి. అందుకే ఒక పాట ఉంది. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ, నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ, నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో చోటే లేదయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ, నన్ను విడచిపోకయ్యా, నజరేతువాడ, నన్ను విడచిపోకయ్యా. హల్లెలూయా. అలాగా ప్రియులారా, ఎప్పుడైతే ఆ వ్యక్తి కేకలు వేయడం మొదలు పెట్టాడో ఆ కేక ప్రభు అయిన యేసయ్య దాకా వినపడింది ప్రియ. ఆ కేక వినగానే అక్కడే ఆగిపోయి ఆ వ్యక్తిని, ఎవరైతే కేక వేశాడో ఆ వ్యక్తిని పిలవమన్నాడు. వెంటనే బతిమాయి, నేను నీకేం చేయాలో చెప్పన్నప్పుడు, అయ్యా నాకు చూపు దయచేయ్యా అని చెప్పినప్పుడు వెంటనే ఆయన ఆ వ్యక్తిని ఎప్పుడైతే తన కనులు ముట్టాడో వెంటనే స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియారా, మొదటిగా ఆయన మన పరిస్థితిని చూసి దాటిపోయే దేవుడు కాదు. కాబట్టి అందుకే అంటాడు, శ్రమలో నేను మీకు తోడై ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అలాగా ఎప్పుడైతే హిజ్కియా కన్నీళ్లు కార్చి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ప్రార్థన చేసినటువంటి ఎప్పుడైతే ఆ ప్రార్థన ఎప్పుడైతే ఆయన విన్నాడో మరలా ఆయన వాక్కు మరలా ప్రత్యక్షమైంది. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు ఆయన. అదే 38:5. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడినైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూసితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. నేను నీ ప్రార్థన నేను అంగీకరించున్నా. చూడండి ప్రియులారా, ఆయన మనం చేసే ప్రార్థన వృధా పోదు ప్రియులారా. మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా
ఎలాంటి శ్రమలు గుండా వెళ్తున్నా, ఎలాంటి కష్టాల గుండా వెళ్తున్నా, ఎలాంటి బాధలు గుండా వెళ్తున్నా, మొదటిగా మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే మనము ప్రార్థించడం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే హిజ్కియా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. వెంటనే ఆయన అన్నాడు, నేను నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము దేవునికి ప్రార్థించే వారిగా ఉండాలి. మనం దేవుని స్తుతించే వారిగా ఉండాలి. చూడండి, పౌలు శీలలు మధ్యరాత్రి వేళ వారు ఎప్పుడైతే స్తుతిస్తున్నారో శిరసాల పునాదులే బద్దలైపోయినాయి. హల్లెలూయా. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితి అయినా కూడా మనము శ్రమల గుండా వెళ్తున్నామా, కష్టాల గుండా వెళ్తున్నామా, బాధల గుండా వెళ్తున్నామా, ప్రతి పరిస్థితిలో కూడా మనము దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభునామను బట్టి మీకు తెలియజేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవం గల దేవ, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు నీ ప్రజలకు నీ వాక్కు పంపి మీరు తృప్తిపరిచినట్లుగా నీ వాక్కు ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించండి, దీవించండి అయా. వారి కుటుంబాల్లో నీ మెండైన దీవెనలు ఆశీర్వాదాలతో నింపమని ప్రతి ఒక్కరినైనా పేరు పేరున మీరే దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.